వివరించలేను నీ ప్రేమ, వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ. నా జీవితం మారెను ప్రభువా నీ కొరకే, నా జీవితం మారెను ప్రభువా నీ కొరకే. పరమును విరచితివి, లోకానికి నీవు వచ్చితివి, శుద్ధునిగా నా కొరకై ప్రాణమిచ్చితివి. వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ, వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ. నీ జీవ జలధారలు, ఆధారలే ప్రవహింపగా, నన్ను కడిగి బ్రతికించగా, ఆ కలువరి గిరి నుండి శ్రవించగా, పాపము తొలగిపోయేను, నా శాపము విడిచిపోయేను. పరమును విరచితివి, లోకానికి నీవు వచ్చితివి, శుద్ధునిగా నా కొరకై ప్రాణమిచ్చితివి. వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ, వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. ఈ ఆదివారాన్ని మట్ల ఆదివారం అని మనం పిలుస్తాం. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మనకి 8 రోజులు ఉన్నాయి. ఈ 8 రోజులు చాలా మంది గుడ్ ఫ్రైడే వరకు దాన్ని ప్యాషన్ వీక్ అంటారు. ఈ ప్యాషన్ వీక్ అంటే ఆ ఆదివారం రోజు, లేకపోతే ఆ రోజు యేసు ప్రభు గాడిద పిల్లని తీసుకుని దాని మీద సవారీ చేసుకుంటూ ఆయన మందిరం లోపలికి వెళ్ళి, ఆ మందిరంలో ఈ యాజకులైన, లీడర్స్ అయిన, నాయకులైన, ఫరిసాయులు, శాస్త్రులని చూసి విసిగిపోయి ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని ఆయన ఆపేశాడు. అంటే ఆయన దేవుని రాజ్యాన్ని భూలోకంలో యూదుల కొరకు స్థాపించటానికి వచ్చిన ఆ పనిని ఆయన ఆపేశాడు. అక్కడి నుంచి అంటే అది మనకి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకి చక్కగా కనిపిస్తుంది. మత్తయి సువార్త 21, 22, 23 ఆ 3 అధ్యాయాల్లో మనకి ఆ టెంపుల్లో ఉన్న, లేకపోతే ఆ మందిరంలో ఉన్న సన్నివేశాలు మనకి కనిపిస్తాయి. దాని తర్వాత ఆయన ఆ మందిరంలోంచి బయటికి వచ్చేసి ఆయన మరలా నేను వెళ్ళిపోతున్నాను,
నేను వచ్చే వరకు అని ఆయన రెండో రాకడలో ఏ సూచనలు జరగబోతున్నాయో అవి ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు శిష్యులకి. దాని తర్వాత మనం 26, 25లో అయ్యి ఉంటే 26లో తర్వాత మనం ఆయన సిలువ విషయాలు మనం చదువుతాం. ఇది మత్తయి సువార్తలో ఉన్న ఒక క్రోనాలజీ, ఒక పద్ధతిగా మనకి కనిపిస్తుంది. సో ఈరోజు ఈ మార్నింగ్ డివోషన్స్కి నేను మీకు ఆహ్వానిస్తున్నాను. వీ కాల్డ్ దిస్ యాజ్ ఫ్రమ్ యాషెస్ టు బ్యూటీ. యాషెస్ టు బ్యూటీ అంటే బూడిద నుంచి అందానికి. అంటే దానికి అర్థం ఏంటి అంటే పెయిన్ నుంచి రిలీఫ్కి, అనారోగ్యం నుంచి స్వస్థతకి, లేకపోతే బలహీనం నుంచి బలానికి, మరణాన్ని నుంచి జీవానికి, లేకపోతే సిగ్గు నుంచి మహింకి. ఇది ఈ మార్నింగ్ డివోషన్స్కి ఉన్న అర్థం. సో ఈ 8 రోజులు, దిస్ 8 days ఐ విల్ బి కమింగ్. నేను ఈ మార్నింగ్ డివోషన్స్ మీకు నేను తీసుకుంటాను. ఇప్పుడు వరకు జరిగిన డివోషన్స్ సో వండర్ఫుల్ డివోషన్స్. మీరందరూ ఈ డివోషన్స్లో మీరు బలపడ్డారు అని నేను నమ్ముతున్నాను. ఆల్రైట్. సో ఈ 8 రోజుల్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ప్రతిరోజు 3 విషయాలు చూద్దాం. నెంబర్ 1, యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు, వాళ్ళకి ఏం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే యూదులకి ఏమైంది. నెంబర్ 2. నెంబర్ 3, మనకి ఏమొచ్చింది, లేకపోతే అన్యులైన మనం ఏం పొందుకున్నాము అన్న ఈ 3 విషయాలు ఈ ప్యాషన్ వీక్లో మనం చూడొచ్చు. ఆ 3 విషయాలు మనం చూద్దాం. సో యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు అంటే అవుట్ రైట్గా బైబిల్లో ఆయన యూదుల కొరకు వచ్చాడు అని ఉంటుంది. యూదుల కొరకే ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత పరిశుద్ధుడైన పౌలుకి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు బయలుపరిచిన మాటల్లో మనకి కనిపిస్తుంది. ఏంటి అంటే సువార్త నమ్మిన ప్రతివానికి రక్షణ వస్తుంది, కానీ మొదట యూదునికి, తర్వాత గ్రీకు దేశస్థులనగా అన్యులకి అని ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక విధానాన్ని అందిస్తున్నాడు రక్షణ గురించి. సో రక్షణ మొదట యూదుడికి రావాలి అన్న ఒక ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం మనకి కనిపిస్తుంది. అదే ప్రిన్సిపల్ని యేసు ప్రభు అందించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో మనకు ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, మనకు ఒక ప్రూఫ్ కనిపిస్తుంది, ఒక రుజువు కనిపిస్తుంది. మత్తయి సువార్త 15:24 నేను ఇంగ్లీష్లో చదువుతాను. హీ ఆన్సర్డ్, ఐ వాజ్ సెంట్ ఓన్లీ టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ప్రభు చెప్తున్నారు, నేను తప్పిపోయిన గొర్రెలు. ఏ గొర్రెలు వారు అంటే ఇజ్రాయేలీలు. వాళ్ళ కొరకే నేను వచ్చాను, వాళ్ళ కొరకే. ఐ వాజ్ సెంట్ ఓన్లీ టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్. తర్వాత మనకి ఏమని ఉంటుందంటే యోహాను సువార్త 1:4-5లో సో ఎవరి కొరకు వచ్చాడు, యూదుల కొరకు వచ్చాడు. అది యోహాను ఎలాగ రాస్తున్నాడంటే ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఆయనలో జీవం ఉన్నది, అండ్ దట్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. ఆ జీవంలో వెలుగున్నది, అందరికీ, మానవులకి అందరికీ వెలుగున్నది. కానీ ఆ వెలుగు చీకట్లో ప్రకర్షించిన, అంటే ఆ వెలుగు అన్న యేసు ప్రభు చీకటి అంటే యూదుల్లోకి, తన సొంత ప్రజల్లోకి వచ్చిన ద డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్కమ్ ఇట్. ఆ చీకటి తన్ని కనుక్కోలేకపోయింది. అందుకే యేసు ప్రభు ఎప్పుడైతే యూదులు ఆయన్ని మెస్సాయాగా నమ్ముతారో దేవుని రాజ్యం యూదులకు వస్తుంది. కానీ మెస్సాయాగా నమ్మాల్సిన ఆ యూదులే యేసు ప్రభుని తిరస్కరించారు. సో ఏం జరిగింది అంటే ఇదంతా జరిగింది. అసలు ఆయన ఎవరి కొరకు వచ్చారు, యూదుల కొరకు వచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అంటే యూదులకి రాజ్యాన్ని స్థాపించాలి, కానీ వాళ్ళు తిరస్కరించారు. ఎప్పుడైతే తిరస్కరించారో జాగ్రత్తగా గమనించండి. ఈ 8 రోజుల్లో చాలా ప్రాముఖ్యంగా నేను మీకు చూపించే విషయం ఏంటంటే ఈ 8 రోజుల్లో 8 విషయాలు యూదులు పోగొట్టుకున్నారు. లేకపోతే 8 విషయాలు యూదుల దగ్గర నుంచి ప్రభు తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు. సో ఆ 8 విషయాల్లో మొదటి విషయం ఈరోజు చూద్దాం. ఆ మొదటి విషయం ఆయన ఏది తీసేసేది యూదుల దగ్గర నుంచి, ఏ విషయం యూదులు పోగొట్టుకున్నారు, పోగొట్టుకున్న విషయం అసలుకి ఎవరికి చేరుకున్నది అన్న చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం చూద్దాం. సో ఈ 8 రోజులు 8 విషయాలు, యూదులు పోగొట్టుకున్న 8 విషయాలు ఈ డివోషన్లో మనం చూద్దాం. ఆల్రైట్. సో యూదులు దగ్గరికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపిద్దామని వచ్చాడు. ఎప్పుడైతే మందిరం లోపలికి వెళ్ళాడో విసిగిపోయిన తర్వాత ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించే ప్రాజెక్ట్ని, మిషన్ని అబార్ట్ చేసేసాడు. ఆయన ఆపేసి ఆయన మత్తయి సువార్త 21:43 వచనంలో ఒక విషయం తెలియపరుస్తున్నాడు. దేర్ఫోర్ ఐ టెల్ యూ దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ. సో
చూడండి. సో యూదులకి ఏం చెప్తున్నాడంటే, నిశ్చయంగా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని రాజ్యం మీ దగ్గర నుంచి తీయబడుతుంది. ఇట్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ. నేను దేవుని రాజ్యం మీ దగ్గర నుంచి తీసేసుకుంటాను. తీసుకుని అండ్ గివెన్ టు ఎ పీపుల్ హూ విల్ ప్రొడ్యూస్ ఇట్స్ ఫ్రూట్. అది ఫలాలు ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. సో ఏం జరిగింది? నెంబర్ 1, యూదులు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. యూదుల దగ్గర నుంచి యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసేసుకున్నాడు. తీసుకుని ఎవరికి ఇచ్చాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎవరైతే ఫలిస్తారు, ఎవరు ఆ ప్రజలు అంటే భవిష్యత్తులో రాబోయే ప్రజలు. ఎవరు ఆ ప్రజలు అంటే అన్యులు. ఎవరు ఆ అన్యులు అంటే మనం. సో దేవుని రాజ్యాన్ని యూదుల దగ్గర నుంచి తీసేసి, దేవుని రాజ్యం యూదుల దగ్గర నుంచి తీసేసి మనకిచ్చాడు యేసు ప్రభు. ఈ 8 రోజుల్లో మనం ధ్యానించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన మందిరం నుంచి మొదలుపెట్టి సిలువలోకి వెళ్ళి అక్కడి నుంచి చనిపోయి ఆయన సమాధిలోకి వెళ్ళి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఈ జర్నీలో మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని రాజ్యం ఆయన యూదుల దగ్గర నుంచి తీసేసి మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. సో ఈ 8 రోజుల్లో మీరు ధ్యానించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఎలాగ ఫలించాలి, ఫలిస్తే కానీ ఆ దేవుని రాజ్యం మన జీవితంలో పనిచేయదు అన్న కొన్ని విషయాలు మీరు ధ్యానిస్తూ ప్రభువుని మీరు ఇంకా ప్రేమించి ప్రభుకి సమీపమై ఈ ప్యాషన్ వీక్లో, తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత సాటర్డే, సండే మీరు మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని ఈ విషయాలు, దేవుని రాజ్యం అనే విషయం మీకు ఎలాగ చెందుతుందో అన్న విషయాన్ని మీరు ధ్యానిస్తే తప్పకుండా మీరు దీవించబడతారని నేను నమ్ముతూ నేను మిమ్మల్ని దీవించి ప్రభు నామంలో సెలవు తీసుకుంటాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.